లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి. సో నాకు గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అయిన తర్వాత గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఇంక ఇది డెలివరీ అయ్యే వరకు పోదు, ఇంకా బేబీ పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తక్కువేం అవ్వదు. సో కారం తినొద్దు, మసాలాలు తినొద్దు, పప్పు లాంటివి తినొద్దు, వాళ్ళు మెయిన్ గా పాలు అసలు తాగొద్దు అని చెప్పారు. ఫస్ట్ 5 months ఏం తినలేదు, నాకు బేబీకి అసలు ఏమీ హెల్దీ ఫుడ్ లోపల లేదు. నెక్స్ట్ అన్న మంచిగా తిందాం అనుకున్నాను, కానీ నెక్స్ట్ కూడా తర్వాత అంతా ఇట్లా అయిపోయింది. ఇక్కడ నుంచి నా ఫుడ్ అంతా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాను. ఎవ్రీడే మార్నింగ్ లేవగానే డ్రై ఫ్రూట్స్ తినేదాన్ని, సోయా మిల్క్ తాగేదాన్ని, ఈ విషయానికి వస్తే సాఫ్ట్ గా ఈజీగా డైజెస్ట్ అయ్యేలాగా కుక్ చేసుకునేదాన్ని. ఆయిల్ అసలు యూజ్ చేసేదాన్ని కాదు. పప్పు అన్నది అసలు మన డిక్షనరీలోనే లేదు డెలివరీ అయ్యే వరకు. అన్ని వెజిటేబుల్స్ కలిపి అవి కొన్ని అవి కొన్ని కలిపి కుక్ చేసుకునేదాన్ని. డైలీ అంతే కుక్ చేసుకునేదాన్ని వితౌట్ ఆయిల్. మెయిన్లీ నాకు ఏంటంటే క్రేవింగ్స్ లేకపోవడం చాలా ప్లస్ పాయింట్ అయింది, లేదంటే చాలా ఇబ్బంది అయిపోయేది. నెక్స్ట్ వీడియోలో నా కంప్లీట్ ఫుడ్ డైట్ గురించి చెప్తాను. థ్యాంక్ యూ.